హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఎన్నో అద్భుతమైన సినిమాలతో తన కెరియర్లో దూసుకు వెళ్ళిపోతున్న రష్మిక మందన సో రీసెంట్గా వైవాహిక జీవితంలోని కూడా అడుగుపెట్టి ఎంతో ఆనందకరమైన విషయాన్ని తన యొక్క ఫ్యాన్స్తో పంచుకున్నారు. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తను ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ని కండక్ట్ చేశారు రష్మిక. అండ్ అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఆసక్తిగా సమాధానం చెప్పారు. అందులో ఒక అభిమాని అడుగుతూ మీ లైఫ్లో మీరు ఎంతో సంతోషకరంగా తీసుకున్న నిర్ణయం ఏంటి, దానివల్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు తను తెలుపుతూ, నేను నా లైఫ్లో నేను నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఒక కళ, అది నెరవేరింది అండ్ నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, నా వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉందని, అది కేవలం నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం వల్లే జరిగింది అని, ఇది నిజంగా నేను ఎంతో సంతోషించదగ్గ విషయం అని తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా నేను ఎంతో సక్సెస్గా రన్ చేసుకుంటున్నాను అని, ఇది నిజంగా చాలా కొంతమందికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అని, ఆ విషయంలో మాత్రం నేను ఎంతో ఆనందంగా ఉన్నానని తెలియజేసుకుంటూ వచ్చింది. అలాగే తన అత్తారింటి వారు కూడా తనకు ఎంతో సపోర్ట్ చేసుకుంటూ వస్తారని, ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయాన్ని మేము షేర్ చేసుకుంటూ ఉంటామని తెలియజేసుకుంటూ వచ్చింది. అలాగే ఇప్పుడు కాక్టైల్ 2 షూటింగ్ మీకు ఎలా అనిపించిందని అడిగిన ప్రశ్నకు గాను షాహిద్ కపూర్ అలాగే కృతి సనన్తో అలా సెట్స్ పైన షూటింగ్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని, మా ముగ్గురి మధ్య ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్నవి ఎంతో సంతోషకరంగా షూటింగ్ అయితే జరిగిందని, అండ్ కాక్టైల్ 2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రేట్ అందుకుంటుందని నేను నమ్ముతున్నానని చెప్పుకుంటూ వచ్చింది. సో తన పెళ్లి జీవితం స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి హిందీ సినిమాగా ఉన్న ఈ కాక్టైల్ సినిమాపై తను ఎన్నో నమ్మకాన్ని పెంచుకుంది. సో ఖచ్చితంగా తన అంచనాలకి తగ్గట్టుగానే రిలీజ్ అయిన తర్వాత కూడా హిట్ పొందుతుంది అని చెప్పేసి తనైతే నమ్ముతుంది. సో రష్మిక మందన కెరియర్లో ఈ సినిమా కానీ హిట్ అయితే ఖచ్చితంగా తను బాలీవుడ్ చిత్రం ప్రకారం కూడా ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బోల్డ్ అని అవకాశాలు అందుతాయని తనైతే నమ్ముతుంది. సో ఈ జూన్ 19న కాక్టైల్ 2 అయితే రిలీజ్ అవబోతుంది. సో దీనికి సంబంధించి ఆ చిత్ర బృందం కూడా ఎక్కడికక్కడ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏంటి, ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందన్న విషయం అయితే ముందు ముందు వేచి చూస్తే తప్ప తెలియదు. సో మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.